హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు అరటికాయ మసాలా పులుసు పెట్టుకుందాం. ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో టమాటాలు, ఉల్లిపాయలు వేసి దాన్ని గ్రైండ్ చేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకుని పెట్టుకోవాలి. తర్వాత బాండి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని ఈ మెత్తగా ఆడుకున్న టమాటా ఉల్లిపాయ పేస్ట్ని అందులో వేసి అందులో పచ్చిమిర్చి, కరివేపాకు, ఉప్పు, పసుపు వేసి దాని దగ్గర పడేదాకా బాగా మగ్గనివ్వాలి. 10 నిమిషాలు అది బాగా మగ్గాలి. మూత పెట్టేయాలి. కాస్త చింతపండు తీసుకుని అందులో వాటర్ పోసి పులుసు నానబెట్టుకుని ఉంచుకోవాలి. ఇది మధ్య మధ్యలో ఈ టమోటా మిశ్రమాన్ని కలుపుతూ ఉండాలి. దాంట్లో ఎర్రకారం వేసుకుని కలుపుకోవాలి. అరటికాయ ఇలా పొడుగ్గా కోసుకుని ఉంచుకోవాలి. అది కొంచెం దగ్గర పడ్డాక ఈ అరటికాయ ముక్కలు అందులో వేసి ముందుగా మామూలు వాటర్ పోసుకుని అరటికాయ ముక్కను కొంచెం మెత్తగా మగ్గనివ్వాలి. మళ్ళీ మూత పెట్టేసుకుని అరటికాయ సగం మగ్గే వరకు మగ్గించుకోవాలి. తర్వాత ముందుగా మనం చింతపండు పులుసు నానబెట్టుకుని ఉంచుకున్నాం కదా, ఆ పులుసు వేసి అందులో అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర కలిపి మిక్సీ పట్టిన పేస్ట్ వేసుకుని మళ్ళీ చిన్న బెల్లం ముక్క వేసుకుని కొత్తిమీర వేసి ఆ పులుసు దగ్గర పడే వరకు మూత పెట్టుకుని మళ్ళీ ఉడకనివ్వాలి. అంతే, అరటికాయ మసాలా పులుసు రెడీ.